గోడ మీద బల్లి. ఈ సృష్టికి మొట్టమొదట ఆదిశక్తిని పుట్టించాడట భగవంతుడు. శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత జన్మించగానే, ఓయ్ దేవుడా, నన్ను పుట్టించావు, బాగానే ఉంది. అయితే నాకు ప్రతి జంతుబలి కావాలనే, మరి నా ఆహారం మాట ఏమైనా ఆలోచించావా అని అడిగింది. అందుకు భగవంతుడు, దేవి, దీనికేమున్నది, ప్రపంచంలో లక్షలాది జంతువులు ఉన్నాయి కదా, అయితే ఏ జంతువు రక్తం ప్రశస్తమైందో, ఏది నీకు బాగా రుచిస్తుందో తెలియాల్సి ఉంది. ఇందుకోసమని ఇదిగో ఇప్పుడే పొయ్యిరమ్మని దోమరాజును పంపిస్తున్నాను అని చెప్పాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం దోమరాజు బయలుదేరిపోయి ప్రపంచంలో ఉండే ప్రతి జంతువు శరీరము తన వాడి తొండంతో పొడిచి రక్తం పీల్చి చవి చూస్తూ వచ్చింది. ఏ జంతువు రక్తం ఎంత రుచిగా ఉంటుందో స్వయంగా తెలుసుకుంది. దోమరాజు ప్రపంచమంతా చుట్టి తన పని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు మీద బల్లిబావగారు కనిపించి పలకరించారు. ఓహో దోమరాజు గారు, ఎంత సుదినం, ఎక్కడి నుంచి రాక రండి, ఇలా వచ్చి ఈ చెట్టు నీడన కాస్తంత విశ్రాంతి తీసుకోండి అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. బల్లిబావ ఇంత ఆప్యాయంగా పిలవటం చూచి, బేష్, బాగానే ఉన్నది. నేను ప్రపంచమంతా సంచారం చేసే మహాకార్యంలో ఈ బల్లి మాట మర్చిపోయాను. అవకాశం దొరికింది గనుక ఇప్పుడు ఈ పని కూడా ముగించుకొని మరీ పోవచ్చు అనుకొని దోమరాజు సంతోషించింది. ఇంతలోనే మాట పలుకు ఆడుతూ బల్లిబావ కుశల ప్రశ్నలు అడిగేసరికి దోమరాజు, బల్లిబావ, నీకింకా తెలియనే తెలీదా? శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతను భగవంతుడు సృష్టించి ఉన్నాడు. ఆ దేవికి ఆహారంగా ఏ జంతువు రక్తము తగినదిగా ఉంటుందో పరీక్షించి రమ్మని నన్ను దూతగా పంపించారు. ఆ పని మీదే ఇప్పుడు ప్రపంచమంతా పర్యటనం చేసి ప్రతి జంతువు యొక్క రక్తం చవిచూచి నా అభిప్రాయం తెలపటానికి తిరిగి భగవంతుని వద్దకు పోబోతున్నాను అన్నది. దోమరాజా, ఇవాళ చాలా గొప్ప విషయం చెవిన వేశావు. అయితే ఇంత ప్రపంచం చుట్టి వచ్చావు కదా, ఏ జంతువు రక్తం నీకు నచ్చింది అంటూ ఆత్రంతో ప్రశ్నించింది బల్లిబావ. ఇన్ని జంతువులను చూచుకు వచ్చాను కానీ బల్లిబావ, మనిషి రక్తం అంత రుచి మరి ఏ జంతువు రక్తానికి లేదు సుమా. ఈ సంగతే నేనిప్పుడు వెళ్ళి దేవికి నివేదించుకుందాం అనుకుంటున్నాను అని చెప్పింది దోమ. ఈ మాట విని తన ప్రసక్తి లేదు గనక తన జాతికి గండం తప్పింది కదా అని బల్లిబావ మనసులో సంతోషించింది. పైగా ప్రపంచంలోని లక్షలాది జంతువుల రక్తం ఆరగించి వచ్చిన ఈ దోమరాజు రక్తం ఎంత రుచికరంగా ఉంటుందో చూడాలని కుతూహలం కూడా పుట్టింది. బడలిక వల్ల దోమరాజు కాస్తంత కన్ను మూయటం కనిపెట్టిన బల్లిబావ వెనకపాటనే వెళ్ళి ఏమైతే అయిందని చెప్పి దాని గుటుక్కును మింగివేసింది. ఇంకేముంది, ప్రపంచమంతా చుట్టి వచ్చిన అంతటి దోమరాజు బల్లిబావకు బలి అయిపోయిందనమాట. ఏదో జీహ్వ చాపల్యం చేత బల్లిబావ ఇలా చేసిందే కాని దోమరాజును మింగినప్పటి నుంచి దానికి కడుపులో గాబరా పుట్టుకొచ్చింది. కేవలం ఆదిశక్తి చేతనే పంపబడినటువంటి దూతను కొంచెమైనా ఆలోచన లేకుండా ఇలా పొట్టన పెట్టుకున్నానే, ఈ సంగతి ఎప్పటికైనా దేవి కనిపెట్టలేకపోతుందా? కనిపెట్టిన తర్వాత నన్ను శిక్షించకుండా ఊరుకుంటుందా? కనుక ఎలాగిప్పుడు? తీరా దోమరాజును మింగివేశానే, దీన్ని ప్రసక్తి వచ్చినట్లయితే ఏమి సమాధానం చెప్పుకోవటం అని అలా తనలో తానే మదనపడిచొచ్చింది. అయినా ధైర్యం చేసి బల్లిబావ భగవంతుని వద్దకు ప్రయాణం కట్టింది. అక్కడ చూడగా అప్పటికప్పుడే ఎంతో కోలాహలంగా ఉన్నది. దోమరాజు గారు ఎప్పుడు వస్తారు, ఏం కబురు తెస్తారు అని అక్కడ చేరిన ప్రతి జంతువు ఆత్రంతో ఎదురు చూస్తూ ఉన్నది. ఇంతకుముందే దోమరాజు అన్ని జంతువుల రక్తము ఒక్కటి వదలకుండా చవి చూసినట్లు, ఆయనకి మనిషి రక్తమే అన్నిటికంటే ప్రశస్తంగా కనపడినట్టు ఒక పుకారు పుట్టింది. దాంతో మానవులంతా మన పని అయిందిరా బాబు అని బెంగతో దిగాలు పడి కూర్చున్నారు. తక్కిన జంతువులు మాత్రం తమకేం పర్వాలేదనుకొని సంతోషంగా ఉన్నాయి. మరికొద్దిసేపటికల్లా బల్లిబావ అక్కడికి చేరుకొని దేవి ఎదుట నిలబడి వినయంగా నమస్కరించి, తల్లి, నేను దోమరాజు దూతనండి. ప్రపంచమంతా పర్యటన చేసి వచ్చిన మా రాజుగారు సుకుమారులు కావటం చేత బడలిక తీర్చుకుంటున్నారండి అంటూ నెమ్మదిగా ఏదో కల్పించి చెప్పసాగింది. అప్పుడు దేవి, సరేనయ్యా, ఆ దోమరాజు గారు వెళ్ళి వచ్చిన పని ఏమైంది, పర్యావాసనం ఏమిటి, ముందు ఆ సంగతి చెప్పు అంటూ వేగిరి పెట్టింది. ఇలా జగన్మాత తనను ఆత్రంతో ప్రశ్నిస్తుందని బల్లిబావ తలచి ఉండలేదు కనుక కంగారు పడుతూ తడబడే మాటలతో మనిషి రక్తం అని చెప్పేద్దాం అనుకుంది. నోరు తిరక్క మహిషి రక్తం అనేసి ఊరుకుంది. మందహాసంతో దేవి, సరే, దోమరాజు పంపిన కబురు చాలా బాగున్నది. ఇంతటి నుంచి నాకు చేసే జాతరల్లోనూ పూజల్లోనూ మహిషాలనే బలయిస్తూ ఉండండి అంటూ ఆజ్ఞాపించి అంతర్ధానం అయిపోయింది. అప్పుడు మానవ జాతికి గండం తప్పిందిరా దేవుడా అని ముఖాలు కలకల్లాడజొచ్చినాయి.
వారికి కలిగిన సంతోషం ఇంతింత కాదు. మానవులంతా చేరి వెంటనే అడవిలో బల్లి నివసించే చెట్టు వద్దకు పోయి, ఓయ్ బల్లిబావా బల్లిబావా, నీవు మా జాతికి చేసిన మహోపకారం మరువరాంది. ప్రాణభిక్ష పెట్టిన మహానుభావుడు కాన నిన్ను ఎల్లప్పుడూ గౌరవించవలసిన విధి మా పైన ఉన్నది. ఇందుకు గాను మేము కోరిక కోరుతున్నాం, దాన్ని తప్పక మన్నించాలి. అదేమిటంటే, నీవిలా అరణ్యాల్లో చెట్ల మీద గట్ల మీద కాలక్షేపం చేయడం పనికిరాదు. మేము కట్టుకుని ఉండే గృహాల్లో మాతో పాటే ఉండి మాకు నీ నిత్య దర్శనం ఇప్పిస్తూ ఉండాలి. ఇదే మా అభిలాష అని విన్నవించారు. మానవుల మనవి పాలించడం కోసమే కాబోలు ఈనాటికి కూడా ఇల్లు కట్టుకునే సరికల్లా ముందుగా బల్లి వచ్చి గృహప్రవేశం చేసి గోడ మీద ఎక్కి కూర్చుంటుంది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.